హాయ్ హలో వెల్కమ్ టు టెక్ డేటాబేస్. లాస్ట్ వీడియోలో ఎక్సెల్ ఇంటర్ఫేస్ ఎట్లా ఉంటుందో మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో ఎక్సెల్ ఎలా వాడతారో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పైన ఇక్కడ లెటర్స్ కనిపిస్తున్నాయి కదా, ఏబిసిడి అని చెప్పి. సో వీటిని రిఫరెన్స్ అంటారు. మనం ఏదైనా ఒక సెల్ సెలెక్ట్ చేసుకుంటే ఆ సెల్కి ఆ పైన ఏదైతే లెటర్ ఉంటుందో ఆ లెటర్ అనేది మనకి బ్లింక్ అయితే ఉంటుంది. అంటే ఆ పర్టికులర్ సెల్ యొక్క రిఫరెన్స్ అనేది పైన మనకి చూపిస్తుంది. అండ్ సేమ్ అట్లనే హారిజాంటల్గా 5 అనేది మనకి ఈ పర్టికులర్ సెల్ యొక్క రిఫరెన్స్ అనేది చూపిస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ మనం క్లిక్ చేయగానే హోమ్లో మనకి సబ్ ఫార్ములాస్ అనేవి ఓపెన్ అవుతాయి. ఫస్ట్ ఫార్ములా వచ్చేసి కట్ అనేది ఏదైనా ఒక లెటర్ కానీ లేదంటే ఒక వర్డ్ కానీ ఏదైనా మనం వర్క్ చేస్తున్న మధ్యలో ఏదైనా మనకి కట్ చేసి వేరే దగ్గర ఎక్కడైనా పేస్ట్ చేయాలి అంటే దానికి మనం కట్ అనేది యూజ్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పేరు ఎంటర్ చేసిన, ఈ పేరు వచ్చేసి నాకు ఇక్కడ వద్దు, నేను వేరే దగ్గర పేస్ట్ చేయాలి, కట్ చేస్తాం. సో తర్వాత మనకి ఎక్కడైతే కావాలో అక్కడికి వచ్చి ఇక్కడ సెకండ్ ఆఫ్ పేస్ట్ అని చూపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తాం, పేస్ట్. సో మనం ఏదైతే మనకి కట్ చేయాలనుకున్నామో ఆ వర్డ్ అనేది కట్ నుంచి మనకు కావాల్సిన సెల్స్లోకి అది ఆటోమేటిక్గా మూమెంట్ అయిపోతుంది. అండ్ సెకండ్ వన్ కాపీ. సో కాపీ వచ్చేసి మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ సేమ్ అట్లాంటిది డూప్లికేట్ కావాలి అన్నప్పుడు సో కాపీ అనేది మనం యూజ్ చేస్తాం, కాపీ. అండ్ ఎక్కడైతే మనకు కావాలో అక్కడ పేస్ట్ చేస్తాం. ఓకే, డూప్లికేట్ అనేది మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ థర్డ్ వన్ ఫార్మెట్ ప్రింటర్. ఒకటే ఫార్మేట్లో కావాలి అంటే సో ఆ పర్టికులర్ ఏదైతే మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఫార్మేట్ ఉందో ఆ ఫార్మేట్లో సెలెక్ట్ చేసుకొని ఫార్మెట్ ప్రింటర్ క్లిక్ చేసి సో నెక్స్ట్ మనకి ఏదైతే ఫార్మేట్లో కావాలో ఆ ఫార్మెట్ వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన ప్రీవియస్ ఏదైతే ఫార్మేట్ ఉందో ఆ ఫార్మేట్లోకి కన్వర్ట్ అయిపోతుంది. సో మనం వర్క్ చేస్తున్న మధ్యలో మల్టిపుల్ ఫాంట్స్ అనేవి మనం యూజ్ చేయొచ్చు. లైక్ సో దీన్ని మనం మనకి నచ్చిన ఫాంట్లోకి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు ఇలా. సో మనకి ఏ మోడల్ అయితే ఫాంట్ కావాలో ఆ మోడల్లోకి మనం దాన్ని కన్వర్ట్ చేసుకోం. ఇక్కడ మల్టిపుల్ ఉంటాయి, సో ఇట్లా కావాలి అంటే అట్లా మనం దాన్ని ఇక్కడ మనకు నచ్చిన మోడల్లోకి ఫాంట్ అనేది కన్వర్ట్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఫాంట్ సైజ్. ఓకే, ఇక్కడ డిఫాల్ట్గా మనకి 11 అనేది చూపిస్తుంది, ఇది మనం చేంజ్ చేసుకోవచ్చు కూడా ఎక్సెల్లో ఆప్షన్స్లోకి వెళ్ళి. సో మనకి 8 నుంచి 72 వరకు మనకి ఫాంట్ సైజ్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఎంత సైజ్ కావాలి, ఎంత వర్డ్లు కావాలి అని చెప్పి సో ఇది మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ అట్లానే దాని పక్కన ఇంక్రీజ్ ఫాంట్ సైజ్ అని డిక్రీజ్ ఫాంట్ సైజ్, ఇంక్రీజ్ ఫాంట్ సైజ్ ఆర్ డిక్రీజ్ ఫాంట్ సైజ్ 2 ఆప్షన్స్ ఉంటాయి. సో వీటిలో క్లిక్ చేసినా మనకి ఫాంట్ అనేది చేంజ్ అవుతుంటుంది. సో ఏదైతే మనం సెలెక్ట్ చేసుకొని చేంజ్ అవ్వాలో అది మనం సెలెక్ట్ చేసుకొని వీటిని క్లిక్ చేసినా మనకి ఫాంట్ అనేది చేంజ్ అవుతుంటుంది. నెక్స్ట్ బి అంటే బోల్డ్, బి ఫర్ బోల్డ్. సో మనం రాస్తున్న మధ్యలో నార్మల్గా చూపిస్తుంది. ఏదైనా ఒక లెటర్ మనకి థిక్గా కనిపించాలి, బోల్డ్గా కనిపించాలి అన్నప్పుడు మనం బోల్డ్ అనేది ఆప్షన్ యూజ్ చేస్తాము. ఇక్కడ చూడొచ్చు మీరు.
ఓకే, ఇప్పుడు ప్రజెంట్ నార్మల్గా ఉంది. సో దీన్ని నాకు బోల్డ్గా చూపించాలి, అంటే థిక్గా చూపించాలి. సో థిక్గా కావాలన్నప్పుడు మనం బి అనే లెటర్ దగ్గరికి వచ్చి దాన్ని క్లిక్ చేస్తే మనకి థిక్నెస్ అనేది చూపిస్తుంది. ఒకవేళ నాకు థిక్నెస్ అవసరం లేదు వద్దు అనుకున్నప్పుడు మళ్ళీ సేమ్ అదే లెటర్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుంది, నార్మల్ స్టేజ్లోకి వచ్చేస్తుంది, ప్రీవియస్ స్టేజ్. అండ్ సేమ్ నెక్స్ట్ ఇటాలిక్. సో ఇటాలిక్ అనేది క్లిక్ చేస్తే మనం ఏదైతే సెల్ మనం సెలెక్ట్ చేసుకున్నామో ఆ సెల్ పైన కర్సర్, ఆ సెల్ అనేది మనం సెలెక్ట్ చేసుకుని ఇటాలిక్ మీద క్లిక్ చేస్తే, ఐ మీద క్లిక్ చేస్తే మనకి ఈ లెటర్ అనేది రైట్ సైడ్ కొంచెం బెండ్ అవుతుంది. ఒకవేళ నాకు అట్లా వద్దు అనుకునేటప్పుడు మళ్ళీ సేమ్ అదే లెటర్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ప్రీవియస్ స్టేజ్ అనేది వచ్చేస్తుంది, నార్మల్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ యూ, అండర్లైన్. సో మనం ఏదైనా లెటర్ రాసిన తర్వాత దానికి అండర్లైన్ మెన్షన్ చేయాలి అంటే సో అండర్లైన్ మీద క్లిక్ చేస్తే మనకి అండర్లైన్ అది వస్తుంది. ఒకవేళ నాకు వద్దు అనుకుంటే సేమ్ దాని మీద క్లిక్ చేస్తే పోతుంది. సో అండర్లైన్లో మీకు అండర్లైన్ ఒకటి ఉంటుంది, సింగిల్ లైన్ ఒకటి ఉంటుంది, అండ్ డబల్ అండర్లైన్స్ అని చెప్పి డబల్ అండర్లైన్ కూడా ఉంటుంది. సో మనకి ఏ కావాలంటే అట్లా తీసుకోవచ్చు మనం. సింగిల్ అంటే సింగిల్, డబుల్ అంటే డబుల్. ఒకవేళ నాకు ఏమి వద్దు అంటే మళ్ళీ సేమ్ దాని మీద క్లిక్ చేస్తే అది పోతుంది. నెక్స్ట్ బోటమ్ బోర్డర్. సో మనం ఏదైనా ఒక టేబుల్ ఫామ్ క్రియేట్ చేయాలన్నా లేదంటే ఏదైనా ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేస్తున్నప్పుడు కానీ మనకి టేబుల్ అనేది చూపిస్తుంది, టేబుల్లోకి మనం కన్వర్ట్ చేసుకుంటాం. సో టేబుల్ మనం క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ బోర్డర్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ బోర్డర్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇందులో మీకు మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది. అండ్ లాస్ట్లో డ్రా బోర్డర్స్ అని చెప్పి ఒక ఆప్షన్ చూపిస్తుంది. ఇందులో మీకు కలర్స్ కూడా వస్తాయి. పర్టికులర్ ఒక బోర్డర్కి ఏ కలర్ వేయాలన్నా మనం మల్టిపుల్ కలర్స్ అనేవి మనం అప్లై చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బోటమ్ ఆర్డర్ క్లిక్ చేస్తే మనకి బోటంలో మనకి బోర్డర్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, అండ్ సేమ్ అట్లానే టాప్ మీద క్లిక్ చేస్తే టాప్ బోర్డర్ అనేది మనకు అప్డేట్ అవుతుంది. అండ్ లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్, లేదా నో బోర్డర్ అంటే నో బోర్డర్ క్లిక్ చేస్తే మొత్తానికి బోర్డర్ అనేది హైడ్ అయిపోతుంది. అండ్ సేమ్ ఫిల్ కలర్ అనేది ఏదైనా మనకు ఒక సెల్ కానీ లేదంటే ఒక లెటర్ కానీ ఒక వర్డ్ కానీ మనం ఎక్సెల్ యూజ్ చేస్తున్న మధ్యలో ఏదైనా మనకి కలర్స్ అనేవి అప్లై చేయాలి అన్నప్పుడు మనం ఇక్కడ ఫిల్ కలర్ అని చెప్పి ఆప్షన్ ఉంటుండేది, ఇది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇది వచ్చేసి ఏదైతే సెల్ ఉందో ఆ సెల్ మొత్తానికి ఇది అప్లై అవుతుంది. సో మనకు నచ్చిన కలర్, ఏ కలర్ అయితే మనకు కావాలో ఆ కలర్ అనేది బ్యాక్గ్రౌండ్లో అప్లై అయిపోతుంది. సో దాని కింద ఇక్కడ ఇంకా మోర్ కలర్స్ క్లిక్ చేసి ఇంకా మోర్ కలర్స్ అనేవి మనకి రిఫ్లెక్ట్ అవుతాయి. సో పర్టికులర్ ఏ కలర్ అయితే మనకు కావాలో ఆ కలర్ సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేస్తే మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అప్డేట్ అయిపోతుంది. అండ్ సేమ్ అట్లనే ఫాంట్ కలర్, ఫస్ట్ వన్ బోర్డర్ కలరు, బ్యాక్గ్రౌండ్ కలర్, సెకండ్ వన్ ఫాంట్ కలర్. మనకి ఏదైతే లెటర్స్ ఉన్నాయో ఆ లెటర్ అనేది పర్టికులర్ మనం ఏ కలర్లో కావాలి అంటే సో ఆ కలర్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. నాకు రిక్వైర్డ్ కలర్, సేమ్ ఆల్సో మోర్ కలర్స్. సో పర్టికులర్ ఫాంట్ అనేది కలర్లోకి కన్వర్ట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఏదైనా మనం వర్క్ చేస్తున్న మధ్యలో లెటర్స్ అనేవి లేదంటే పారాగ్రాఫ్ కానీ లెటర్ కానీ వర్డ్ కానీ ఏదైనా సరే డేటా మనకి అలైన్ అంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, టాప్, బోటమ్, మిడిల్ ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది మనం చేసుకోవచ్చు. అది ఇక్కడ మీకు టాప్ అలైన్ అని చూపిస్తుంది. టాప్ అలైన్ క్లిక్ చేస్తే టాప్కి వెళ్తుంది. సో మనం సెల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఏదైతే మనం అప్లై చేయాలనుకుంటామో ఆ సెల్ అనేది ఆ డేటా అనేది మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ టాప్ అలైన్ అని చెప్పి చూపిస్తుంది, లేదంటే మీడియం అలైన్, బోటమ్ అలైన్, లెఫ్ట్
రైట్, మీడియం అట్లా ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది. 6 ఆప్షన్స్ అలైన్మెంట్. సో దానిపైన క్లిక్ చేస్తే మనకి టాప్ అంటే టాప్కి వెళ్తుంది, బాటమ్ అంటే బాటమ్. ఎట్లా క్లిక్ చేస్తే అట్లా అనేది మనకి అది అప్లై అవుతుంది. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఏబి అని ఇక్కడ మనకి చూపిస్తుంది, ఓరియంటేషన్ అంటారు. సో ఇది మనకి ఇందులో మనకి 6 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి ఫస్ట్ ఏబి అనేది ఏంజల్ క్లాక్ వైజ్, ఏంజల్ క్లాక్ అట్లా క్లాక్ వైజ్ అనేది మనకి ఆర్జెంటల్ కావాలా, వెర్టికల్ కావాలా, సో మనకి ఎంత సైజులో కావాలన్నా కూడా మనం చూసుకోవచ్చు. అప్, రైట్, లెఫ్ట్ ఇట్లా. సో కింద ఫాంట్ సెల్ అలైన్మెంట్ అని చెప్పి ఒక చూపిస్తుంది. ఇది క్లిక్ చేసి ఇంకా మనకి మోర్ ఆప్షన్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మనకి ఇట్లా కావాలి, ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి, రైట్, లెఫ్ట్. సో వాటిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది చేంజ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఫామ్లో వచ్చేసి వ్రాప్ టెక్స్ట్. వ్రాప్ టెక్స్ట్ అనేది ఏంది, ఎట్లా యూజ్ అవుతుంది అంటే, సో ఏదైనా మనం ఒక సెల్స్లో లెటర్స్ వర్క్ చేస్తున్న ఒక పారాగ్రాఫ్ రాస్తున్నాము. సో ఆల్ఫాబెటిక్ అనేది ఎంటర్ చేస్తున్నా, ఏబిసిడి GHIJK. సో ఇక్కడ నేను ఒక ఆల్ఫాబెటిక్స్ అన్ని ఎంటర్ చేశాను. సో 3 టాప్స్గా. సో వీటి నాకు సెల్ అనేది బయటకు వచ్చేసింది. ఓకే, జీ అనేది ఏదైతే కోలం ఉందో ఈ కోలం బయటికి అనేది మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో అట్లా బయట రాకుండా ఉండాలి అంటే సేమ్ ఏదైతే ఈ బాక్స్ 3G అనేది ఒక బాక్స్ సెల్ ఉందో ఈ సెల్లోనే నాకు డేటా మొత్తం రిఫ్లెక్ట్ అవ్వాలి. సో అట్లాంటప్పుడు మనం వ్రాప్ టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైతే ఫామ్లో అప్లై అవ్వాలో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత వ్రాప్ టెక్స్ట్ అనేది మనం క్లిక్ చేస్తాం. సో మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది. సో ఆ పర్టికులర్ సెల్ ఏదైతే ఉందో ఆ సెల్ యొక్క ఎంతవరకు అయితే డేటా సరిపోతుందో అంత మాత్రమే అక్కడ అడ్జస్ట్మెంట్ అనేది జరిగి మిగతా డేటా అనేది దాని కింద సెకండ్ లైన్లోకి రిఫ్లెక్ట్ అవుతుంది. ఒకవేళ నాకు అట్లా వద్దు, ఒకటే లైన్లో కావాలి అన్నప్పుడు సో మళ్ళీ మనం వ్రాప్ టెక్స్ట్ అనేది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది చేంజెస్ అనేది అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఫామ్లో వచ్చేసి మెర్జ్ అండ్ సెంటర్. మెర్జ్ అనేది ఏంటి అంటే ఎట్లా యూజ్ అవుతుంది అంటే, మనం ఒక లెటర్ రాస్తున్నాం, ఎగ్జాంపుల్ మన ఇదే ఉంది. సో ABCDEFGHIJK. సో ఇది అనేది ఈ వర్డ్ అనేది ఏదైతే ఉందో ఇది నాకు 2 బాక్సెస్కి చూపిస్తుంది. ఫస్ట్ బాక్స్ ఏదైతే ఉందో జీ అనేది ఈ సెల్ నుంచి బయటకు వచ్చేసింది, అవుట్ సైడ్ వెళ్ళిపోయింది. సో అట్లాంటప్పుడు నాకు ఏమైతుంది, ఒక్కటే లైన్లో కావాలి బట్ అది నాకు ఒకటే బాక్స్లో చూపించాలి. సో అట్లాంటప్పుడు అవుతున్నా మనం ఈ 2 సెల్స్ ఏవైతే ఉన్నాయో GH అనేవి ఈ 2 కలిపి ఒకటే బాక్స్గా మనకి రిఫ్లెక్ట్ అవ్వాలి. సో అట్లాంటప్పుడు మనం మెర్జ్ సెంటర్ అనేది యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ G అండ్ H 2 సెలెక్ట్ చేసుకుని మెర్జ్ సెంటర్ అనేది క్లిక్ చేస్తాం. సో నాకు GH అనేది 2 కలిపి ఒకటే బాక్స్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, ఒకటే బాక్స్గా మనకు అప్డేట్ ఉంది. ఒకవేళ నాకు ఇట్లా వద్దు, నార్మల్స్గానే కావాలి అంటే సేమ్ మళ్ళీ దానిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది నార్మల్ స్టేజ్ సింగిల్ బాక్సులు అనేవి అప్డేట్ అవుతుంది. సేమ్ అలానే మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి జనరల్. సో నెంబర్ ఫార్మెట్. సో పైన మీకు ఒక నెంబర్ ఫార్మెట్ క్లిక్ చేయగానే మల్టిపుల్ ఫార్మాట్స్ అనేవి మీకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. జనరల్, నెంబర్, కరెన్సీ, అకౌంటింగ్, షార్ట్ డేట్, లాంగ్ డేట్, టైం, పర్సెంటేజ్ ఇట్లా మల్టిపుల్ అనేవి చూపిస్తుంది. సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనం ఏదైనా డేటా ఎంటర్ చేస్తున్న ఎక్సెల్ కాస్టంలో మనకు చూపిస్తుంది, లేదు అంటే జనరల్లోనే మనకు ఉంటుంది. సో మ్యాక్సిమం కాస్టంలో ఉంటుంది, లేదంటే జనరల్లో ఉంటుంది.
సో మనం ఏదైతే డేటా ఎంటర్ చేస్తామో ఆ డేటా రిక్వైర్డ్ ఏదైతే ఫార్మేట్ ఉంటుందో ఆ ఫార్మేట్కి ఆటోమేటిక్గా ఇక్కడ చేంజ్ అయిపోతుంది. ఒకవేళ లేదు అన్నప్పుడు మనం మాడిఫై అనేది చేంజ్ చేసుకోవాలి. మనం ఆ పర్టికులర్ డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటా అనేది మనకి రిక్వైర్డ్ ఏదైతే ఫార్మేట్ ఉందో, ఎగ్జాంపుల్ నెంబర్ ఫార్మేట్ కానీ, లేదంటే జనరల్ కానీ, లేదంటే పర్సంటేజ్, కరెన్సీ, అట్లా ఏదైతే ఫార్మేట్ ఉందో ఆ ఫార్మేట్లోకి మనం దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి. సో అది ఇట్లా చూద్దాం. సో ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక నెంబర్ అనేది ఇస్తున్నా. ఎగ్జాంపుల్ సో ఇట్లా నేను ఒక నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నా. ఈ నెంబర్ అనేది యాక్చువల్లీ సో నేను ఎంటర్ చేస్తున్న నెంబర్ అనేది సో ఇక్కడ మీకు నేను ఎంటర్ చేసిన నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్ అనేది మీకు క్లిక్ చేస్తే పైన మీకు ఇక్కడ ఫార్ములా బార్లో చూపిస్తుంది. సో ఎన్నో లెటర్స్ ఉన్నాయి అనేది ఇక్కడ మనకి ఫార్ములా బార్లో చూపిస్తుంది. సో నేను ఎంటర్ చేస్తున్నప్పుడు ఇన్ని లెటర్స్ ఉన్నాయి, పైన నాకు ఇక్కడ రిఫ్లెక్ట్ వచ్చేసి కొన్ని నెంబర్స్ మాత్రం చూపిస్తుంది. సో ఎందుకు అట్లా చూపిస్తుంది అంటే యాక్చువల్లీ ఈ సెల్ అనేది ఏదైతే ఉందో ఈ సెల్ అనేది మనకి జనరల్ ఫార్మాట్లో ఉంది. సో బట్ ఇక్కడ నేను ఎంటర్ చేస్తుంది నెంబర్ ఎంటర్ చేస్తున్నా. సో అలా నెంబర్ ఎంటర్ చేస్తున్నా కాబట్టి దీన్ని నేను నెంబర్ ఫార్మేట్లోకి చేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ క్లిక్ చేస్తా, నెంబర్ ఫార్మేట్ అని ఇక్కడ మనకి చూపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది మనకి నెంబర్ ఫార్మేట్లోకి చూపిస్తుంది. సో సెల్ అనేది కొంచెం ఎక్స్టెండ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ నెంబర్ ఫార్మేట్లోకి అనేది కన్వర్ట్ అయిపోతుంది. ఒకవేళ సేమ్ అట్లానే కరెన్సీలు కావాలంటే కరెన్సీలోకి ఇది కన్వర్ట్ అవుతుంది. మనకి ఇట్లా రిక్వైర్డ్ డేటా ఏ పర్టికులర్ ఫార్మేట్లో కావాలి అంటే ఆ ఫార్మేట్లోకి ఆ సోర్స్ అనేది మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇది డేట్ అనేది మనం ఎంటర్ చేసింది నెంబర్ ఎంటర్ చేసినాం. సో నెంబర్ అనేది మనకి డేట్ కిలోకి రాదు. ఒకవేళ పర్సంటేజ్ కావాలంటే పర్సంటేజ్లో కన్వర్ట్ అవుతుంది, లేదు జనరల్ కావాలంటే జనరల్లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, సో అండ్ సేమ్ కింద డాలర్ సింబల్స్ ఉంటాయి, అకౌంటింగ్ నెంబర్ ఫార్మేట్ అని. సో ఇది క్లిక్ చేస్తే ఏమవుతుంది, మనం ఏదైతే డాలర్ అనేది ఉందో ఆ డాలర్ సింబల్ అనేది ఆ పర్టికులర్గా నెంబర్కి అప్లై అవుతుంది. ఫ్రంట్ నెంబర్ ముందు డాలర్ అనేది అప్లై అవుతుంది. సో పైన చూసారా ఆటోమేటిక్గా ఇక్కడ అకౌంటింగ్ అని చెప్పి చేంజ్ అయిపోయింది. సో ఇందులో మళ్ళీ కొన్ని మల్టిపుల్స్ ఉంటాయి, మనకి ఏ మోడల్లో కావాలి ఎట్లా కావాలి అనేది. సో అది మన డేటా ఏదైతే ఉందో ఆ డేటాపై డిపెండ్ అయ్యి మనం చేంజెస్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ పర్సంటేజ్. సో ఏదైనా మనం ఒక వర్క్ చేస్తున్నప్పుడు పర్టికులర్గా డేటా అనేది పర్సంటేజ్లో కావాలి అన్నప్పుడు మనం అది పర్సంటేజ్ ఎంతైతే ఉందో ఆ డేటా పర్సంటేజ్లో కావాలి అన్నప్పుడు దీనిపైన ఈ పర్సంటేజ్ సింబల్ ఏదైతే ఉందో ఆ సింబల్ పైన క్లిక్ చేస్తే మనకి అది పర్సంటేజ్లోకి కన్వర్ట్ అయిపోతుంది. సో ఎగ్జాంపుల్ సో నేను 10 తీసుకుంటున్నాను. ఓకే, 10 అనేది నాకు పర్సంటేజ్లో కావాలి. పర్సంటేజ్ సింబల్ మీద క్లిక్ చేస్తే నాకు అది పర్సంటేజ్లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఏం లేదు, మనం ఏదైతే లెటర్ ఇస్తున్నామో దానికి చివరన పర్సంటేజ్ అనేది యాడ్ అవుతుంది అంతే. ఒకవేళ నెక్స్ట్ వచ్చేసి కామా కావాలంటే పర్సంటేజ్. సో నెక్స్ట్ వచ్చేసి సో మనం ఏదైతే నెంబర్ ఎంటర్ చేసినామో 10, సో దానికి ఒకవేళ కామా క్లిక్ చేస్తే పాయింట్స్ అనేది వస్తుంది. కామా కాదు, ఇది పాయింట్స్, కామా స్టైల్. ఓకేనా, 10 డిజిట్స్ మనం నెంబర్ ఎంటర్ చేసింది 10 తర్వాత డాట్ వచ్చి డాట్ వచ్చి 2 జీరోస్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. దాని నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ నెంబర్ అనేది ఇక్కడ లెఫ్ట్ సైడ్ యారో అనేది చూపిస్తుంది, ఇక్కడ రైట్ సైడ్ యారో అని చూపిస్తుంది. లెఫ్ట్ సైడ్ యారో అంటే కామాకి రైట్స్ అనేవి జీరోస్ అనేవి ఇంక్లూడ్ అవుతుంది. ఏదైతే మనం నెంబర్ అయితే ఎంటర్ చేస్తామో ఆ నెంబర్కి రైట్ సైడ్ కామా యాడ్ అయ్యి కామా తర్వాత జీరోస్ అనేవి ఇంక్లూడ్ అవుతుంది. ఒకవేళ నాకు కామా తర్వాత జీరోస్ ఏమీ అవసరం లేదు అనుకున్నప్పుడు
దాని పక్కన ఉన్న డిక్రీజ్ డిసెమల్ ఏదైతే ఉందో దాన్ని మనం క్లిక్ చేస్తుంటే ఆటోమేటిక్గా కామా తర్వాత ఏవైతే జీరోస్ ఉన్నాయో అవి ఎరేజ్ అయిపోతాయి. సో దీనిని ఏమంటారు, డిసిమల్ అంటారు. దీన్ని డిసిమల్, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ డిసిమల్. సో ఇక్కడ డౌన్ యారో అని చూపిస్తుంది కదా నెంబర్ ఫార్మేట్ అని. సో దీన్ని క్లిక్ చేసి ఇంకా మీకు ఇందులో మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది. ఫార్మేట్ సెల్స్ అంటారు. ఈ టేబుల్ అనేది మనం ఫార్మేట్ సెల్స్ అని అంటాం. ఫార్మేట్ సెల్స్ ఇందులో ఇంకా మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో అది మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు ఏ మోడల్లో కావాలి, ఏ ఫార్ములా కావాలి అయితే అట్లా దీన్ని మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫార్ములా కండిషనల్ ఫార్మేటింగ్. కండిషనల్ ఫార్మేటింగ్ అంటే, సో ఇప్పుడు మనం ఏదైనా ఒక డేటా అనేది ఎంటర్ చేస్తున్నాం. సో ఎగ్జాంపుల్ ఇక్కడ ABCDFGHI అని మనం ఒకటి ఎంటర్ చేస్తాం కదా. సో ఇదే నేను ఇక్కడ, సో ఇట్లా నేను ఒక డేటా అనేది తీసుకుంటున్నా. ఓకేనా, ఇట్లా నేను ఒక డేటా అనేది తీసుకున్నా. ఈ డేటాలో నాకు పర్టికులర్ రాము అనే పేరు ఉంది కదా. సో ఈ పేరు గల డేటా ఏదైతే ఉందో ఈ డేటాకైనా కండిషనల్ ఫార్మేటింగ్ అనేది అప్లై చేయాలి. ఫార్మేటింగ్ అంటే ఒక కలర్ అనేది అప్లై చేయాలి. సో ఇక్కడ కండిషనల్ ఫార్మేట్లోకి వెళ్తా. సో నేను ఎక్కడైతే కలర్ అప్లై చేయాలనుకుంటున్నా సో అది నేను సెలెక్ట్ చేసుకుంటా. ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటా, తర్వాత కండిషనల్ ఫార్మేట్ ఓపెన్ చేసి ఇక్కడ కండిషనల్ ఫార్మేట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది. సో ఒక్కొక్క ఆప్షన్లో ఇంకా సబ్ మల్టిపుల్స్ అనేవి మీకు రిఫ్లెక్ట్ అవుతుంటాయి ఇందులో. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హైలైట్ సెల్స్ రూల్స్ అని చెప్పి చూపిస్తుంది. ఫస్ట్ హైలైట్ ఇందులో వచ్చేసి గ్రేటర్ దాన్, లెస్ దాన్, బిట్వీన్, ఈక్వల్ టు, టెక్స్ట్ ద అండ్ డేట్, డూప్లికేట్. సో ఈ ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది. ఇందులో ఫస్ట్ది ఏంటి అంటే గ్రేటర్ దన్ అంటే మనం ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నాం అనుకో, ఆ నెంబర్ కన్నా ఎక్కువ ఉంది అంటే అది మనకి గ్రేటర్ దన్ అవుతుంది కదా. సో అది ఏవైతే ఒక పర్టికులర్ నెంబర్ కన్నా ఎక్స్ట్రా గ్రేటర్ దన్ ఉందో దాన్ని మనం ఫైండ్ చేయాలి. పర్టికులర్ ఒక కలర్తో మనం ఫైండ్ చేయాలి అంటే సో దానికి గ్రేటర్ దన్ అనే మనం ఈ కండిషన్ అనేది యూజ్ చేస్తాం. ఒకవేళ లేదు అదే నెంబర్ కన్నా తక్కువ లెస్ దాన్ ఉంది, అది మనం ఫైండ్ చేయాలి అంటే పర్టికులర్ కలర్తో మనం లెస్ దాన్ అనేది సెకండ్ ఆప్షన్ అనేది యూజ్ చేస్తాం. లెస్ దాన్ అండ్ సేమ్ ఏదైనా ఒక లెటర్ ఒక నెంబర్ కానీ లేదంటే ఒక లెటర్ కానీ తీసుకొని మొత్తం మనకున్న డేటాలో ఆ లెటర్కి ఈక్వల్గా ఏదైతే ఉందో సో అది మాత్రమే కలర్ హైలైట్ అవ్వాలి అన్నప్పుడు బిట్ ఈక్వల్ట్ అని చెప్పి ఈక్వల్ట్ అనేది యూజ్ చేస్తాం. బిట్వీన్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనకు ఒక 2 నెంబర్స్ ఉన్నాయి. సో లైక్ ఎగ్జాంపుల్ 10 అండ్ 20. సో 10 to 20 మధ్యలో ఏదైతే నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ అనేవి మనకి హైలైట్ అవ్వాలన్నప్పుడు బిట్వీన్ అనేది మనం యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ టెక్స్ట్ అనేది ఏదైతే ఉందో సో మనం ఒక నేమ్ కానీ లేదంటే ఒక వర్డ్ కానీ ఒక లెటర్ కానీ ఏదైనా ఒక లెటర్ మనకు హైలైట్ అవ్వాలి అన్నప్పుడు లేదంటే ఒక నేమ్ కానీ వర్డ్ కానీ ఏదైనా హైలైట్ అవ్వాలి అన్నప్పుడు టెక్స్ట్ అనేది మన కండిషన్ యూజ్ చేస్తాం. సో ఈ కండిషన్ యూజ్ చేసి ఇందులో మనకి ఏ పర్టికులర్ నెంబర్ అయితే కావాలో నెంబర్ ఎంటర్ చేసి పర్టికులర్ కలరింగ్ అనేది ఇచ్చి ఆ కలర్ అనేది మనం ఎంటర్ చేసి ఆ పర్టికులర్ డేటా ఏదైతే నేమ్ ఉందో నేమ్ కానీ వర్డ్ కానీ ఏదైతే ఉందో లెటర్ కానీ అది మాత్రమే హైలైట్ అవుతుంది. నెక్స్ట్ డేట్ అకార్డింగ్. సో డేట్ వైజ్ అంటే మనం మల్టిపుల్ డేట్స్ అనేవి మనం యూజ్ చేస్తుంటాం. సో ఒకవేళ ఏదైనా ఒక పర్టికులర్ డేట్ అనేది మనకి హైలైట్ అవ్వాలి అంటే ఆ డేట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకొని మనం కలరింగ్ ఇస్తే ఆ పర్టికులర్ డేట్ అనేది ఆటోమేటిక్గా అది హైలైట్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ డూప్లికేట్ అంటే సో ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కొన్ని లెటర్స్ అనేవి తీసుకున్నా కదా. సో ఇక్కడ నేను కొన్ని లెటర్స్ అనేవి తీసుకున్నాను. ఈ పర్టికులర్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో సో ఇందులో నాకు రాము అనేది ఏవైతే మల్టిపుల్ టైమ్స్ డూప్లికేట్స్ అనేవి రిపీటెడ్ వస్తున్నాయో
అవి నీకు హైలైట్ అవ్వాలి. సో అవి ఎట్లా ఫైండ్ చేయాలి అలాంటప్పుడు మనం ఇక్కడ కండిషన్ ఫామ్లో యూజ్ చేసి ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత కండిషన్ ఫామ్లో యూజ్ చేసి ఫస్ట్లో డూప్లికేట్ వాల్యూ అని ఒక కండిషన్ ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే మనకి డూప్లికేట్స్ ఎన్నైతే డూప్లికేట్స్ ఉన్నాయో ఇక్కడ మనకి రిఫరెన్స్తో చూపిస్తుంది. ఓకే, ఇక్కడ నీకు డూప్లికేట్ అని చూపిస్తుంది ఇక్కడ, అండ్ కలర్ చూపిస్తుంది. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీద మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఆ పర్టికులర్ డూప్లికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు అప్లోడ్ అయిపోతుంది కదా. ఓకే, ఓకే నెక్స్ట్ కండిషన్ ఫార్మాటింగ్. ఇందులో ఇది ఎట్లా అప్లై చేస్తాం అనేది మనం నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కండిషన్ ఫార్మాట్లో హైలైట్ సెల్స్ రూల్. ఇందులో గ్రేటర్ దెన్ అనేది, సో ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇక్కడ 1 to 9 వరకు అనేది తీసుకున్నాను నెంబర్స్. సో నాకు ఈ పర్టికులర్ నెంబర్ ఏదైతే ఉందో, సో ఇక్కడ నేను 1 to 9 అనేది నెంబర్ తీసుకున్నా. సో నాకు ఇందులో 5 అనేది నేను ఒక డిజిట్ ఉంది కదా 5 అనేది. సో నాకు ఈ 5 కన్నా గ్రేటర్ దెన్ ఏదైతే లెటర్స్ ఉన్నాయో ఇవి నాకు కలర్తో కలర్తో ఫైండ్ అవ్వాలి. సో అది ఎట్లా తీసుకుంటాం, కండిషన్ ఫామ్లోకి యూజ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డేటా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఏ ఫామ్లో యూజ్ చేస్తున్నా ఫస్ట్ అయితే మనం డేటా అనేది సెలెక్ట్ చేసుకోవాలి, పర్టికులర్ సెల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో కండిషన్ ఫార్మాట్ హైలైట్ సెల్స్ రూల్స్ గ్రేటర్ దెన్. సో నాకు కావాల్సింది 5 కన్నా ఎక్కువ ఉన్నది మనకు కావాలి. సో గ్రేటర్ దెన్, ఇక్కడ మీకు గ్రేటర్ దెన్ అనేది చూపిస్తుంది. సో ఆటోమేటిక్గా ఇక్కడ మీకు నెంబర్ అనేది చూపిస్తుంది. సో అది మనం ఓకే అంటే తీసుకోవచ్చు, లేదంటే చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో నాకు 4 కావాలి, గ్రేటర్ దెన్ 4. సో గ్రేటర్ దెన్ 4 అని సెలెక్ట్ చేసుకుంటే 4 కన్నా ఏదైతే ఎక్కువ ఉందో అదే నాకు ఆటోమేటిక్గా రెడ్ కలర్ అనేది డిఫాల్ట్గా మనకి ఇక్కడ లైట్ రెడ్ అనేది చూపిస్తుంది. ఓకే అంటే ఓకే, లేదు అంటే ఇక్కడ కింద మీకు కలర్స్ అనేవి చూపిస్తుంది. సో ఆ పర్టికులర్ కలర్ ఏదైతే ఉందో అది మనం సెలెక్ట్ చేసుకుంటే గ్రేటర్ దెన్ 4, మనకు కావాల్సింది 4 కన్నా ఎక్కువ. సో అందుకని చెప్పి 5 to 9, 5 అనేది 5 to 9 అనేది 4 కన్నా ఎక్కువ కాబట్టి సో అది ఆటోమేటిక్గా మీకు గ్రీన్ కలర్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. దెన్ సేమ్ అదే ఫామ్లో లెస్ దాన్ అంటే నాకు ఇక్కడ ఆటోమేటిక్గా చూపిస్తుంది ఫార్ములా అనేది నాకు 4 కన్నా తక్కువ. లెస్ దాన్ ఏదైతే ఉందో అది నాకు రెడ్ కలర్లో కావాలి. సో క్లిక్ చేస్తే నాకు రెడ్ కలర్ అనేది 4 కన్నా తక్కువ ఏవైతే ఉన్నాయో అది నాకు రెడ్ కలర్ అనేది చూపిస్తుంది. అండ్ సేమ్ బిట్వీన్. సో బిట్వీన్ ఎట్లా తీసుకుంటాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సోర్స్ డేటా సెలెక్ట్ చేసుకుంటా అండ్ గో టు బిట్వీన్ ఫార్ములా కండిషన్. సో ఈ కండిషన్ ఎట్లా యూజ్ చేస్తాము, ఇక్కడ ఎగ్జాంపుల్ నేను 3 పెడుతున్నా అండ్ ఇక్కడ ఎండ్ డేట్ వచ్చేసి 8 పెడుతున్నా. సో 3 to 8 మధ్యలో ఏదైతే ఉందో అది నాకు ఎల్లో కలర్లో చూపించాలి. సో ఎంటర్. ఇప్పుడు నేను తీసుకున్నది 3 to 8. సో 3 to 8 ఏదైతే ఉందో ఈ డేటా అనేది నాకు డిఫరెంట్ కలర్, మనకి ఏదైతే కలర్ కావాలో కలర్లో కానీ లేదంటే అది మనకి ఫైండ్ అనేది చూపిస్తుంది బిట్వీన్ అండ్ నెక్స్ట్ ఈక్వల్. సో ఈక్వల్ అనేది మనం ఏదైనా ఒక లెటర్ ఈక్వల్ అంటే మనకి పర్టికులర్ డేటాలో ఏదైనా ఒక లెటర్ కానీ నేమ్ కానీ ఇస్తే అది ఈక్వల్, దానికి ఏదైతే ఈక్వల్ దానికి ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి పర్టికులర్ ఈక్వల్గా ఉంటే అది అప్లోడ్ అవుతుంది.